హాయ్ అండి. ఈరోజైతే చూడండి మా ఇంటి దగ్గర వాతావరణం ఎంత బాగుందో. మేము హైదరాబాద్కి 20 కిలోమీటర్స్ అట్లా దూరంలో ఉంటామని చెప్పాను కదండి, ఆఫీస్కి దగ్గర. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. అంత ఊర్లో అయితే పొల్యూషన్ ఉంటుందని మేము ఇక్కడ బయట చేరామండి, ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఈరోజైతే నేను ఈ బుడంకాయలు అంటారు కదండి, దీంతో మజ్జిగలో ఊరబెట్టి మజ్జిగ మిరపకాయలాగా చేస్తామండి. మా సైడ్ ఇది మజ్జిగ బుడంకాయలు అంటాం మేము. ఇటు సైడ్ అయితే హైదరాబాద్లో అందరూ పరంకాయలు అంటారండి. ఏమంటే ఏమి కానీ నేను మార్కెట్లో దొరికింటే తెచ్చుకున్నానండి. ఇవి మామూలు రెడీమేడ్గా ఎన్ని సూపర్ మార్కెట్లు అడిగానండి. మామూలు మజ్జిగ మిరపకాయల దగ్గరనే పూర్వకాలం అయితే దొరుకుతుండే రెడీమేడ్ కావాలంటే, ఇప్పుడైతే దొరకకున్నాయండి. అందుకే ఇంకా ఎక్కడ దొరకటం లేదు కదా, మనమే దొరికినప్పుడు మనమే పెట్టుకోవాలని ఇంకా నేను తీసుకొచ్చుకున్నానండి. ఒక 3 కేజెస్ అయితే తీసుకున్నాను. ఈ 3 కేజెస్ కలిపి మాకు 150కి ఇచ్చారండి. చూడండి, ఫస్ట్ పైన నుసిలాగా అట్లా రవ్వలా ఉంటుంది కదా, బాగా కడగాలండి రుద్ది. తర్వాత ఇట్లా 4 పక్షాలు తరగాలండి. 4 పక్షాలు అంటే 4 పీసెస్, ఒక దాంట్లో 4 పీసెస్ తరిగిన నేనైతే. కొంచెం చిన్న చిన్న తరుక్కుంటే బాగా మజ్జిగ పట్టుకుంటాయి, మనకి బాగా ఆడతాయి కూడా. అందుకే నేను ఒక దాంట్లో 4 చేశానండి పీసెస్. చూడండి, మామూలు మిరపకాయలకైతే మనం మధ్యలో ఇట్లా ఘాటు పెడతాం కదా, ఇవి అట్లా కాదండి, సపరేట్ ఇట్లా విడిదీసేయాలి మొత్తము. అప్పుడైతేనే మనం మజ్జిగలు వేసినప్పుడు బాగా పట్టుకుంటాయి. మీ సైడ్ కూడా పెడతారండి ఇట్లా మజ్జిగ బుడంకాయలు అంటారు. అసలు ఇవి ఏం కారం ఉండవండి, బాగుంటాయి చప్పగా. ఓన్లీ పులుపు ఉప్పు పట్టుకొని చాలా బాగుంటాయి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మిరపకాయలు తినలేని వాళ్ళంతా పిల్లలందరూ ఇవి చిన్న చిన్నవి తింటుండండి. మేము 5 మెంబర్స్ అండి, సిస్టర్స్. మా అమ్మ అయితే సపరేట్ పిల్లల కోసం ఇవి చేస్తుండే, పిల్లల కోసం సపరేట్ ఇవి చేస్తుండే అండి. మేము పెద్దవాళ్ళ కోసం మిరపకాయలు ఎంచుతుండే. ఇంకా చెవులకాయలు కూడా పెడుతుండే అండి మా అమ్మ. చెవులకాయలకు అవతల సైడ్ తరిగేసి మజ్జిగలో పెడుతుండే. అవి వేపితే పిల్లలకి సపరేట్ ఎంచుతుండే అండి. ఇవైతే మేము చాలా 5 మంది గొడవ పడి మరి తింటుంటామండి, చాలా బాగుంటాయి. దానికోసం చాలా చోట్ల అడిగాను, ఎక్కడ దొరకలేదు, అందుకే నేనే పెట్టుకుంటున్నా. చూడండి, ఫస్ట్ మజ్జిగలో అంతా ఉప్పు వేసి ఇలా బాగా కలుపుతున్నానండి చేతోని, ఉప్పు అంతా కరిగేంత వరకు. ఫస్ట్ చిలుక్కొని తర్వాత దాంట్లో రాళ్ళు ఉప్పు వేసానండి, ఆ పులుపుకి తగినంత. కొంచెం పుల్ల మజ్జిగ అయితే బాగుంటుందండి. ఒక లీటర్ పెరుగు తీసుకున్నా అండి నేను, 2 ప్యాకెట్ల పెరుగు తీసుకున్నాను. అంతా ఉప్పు కలిసిన తర్వాత ఇలా అన్ని తరిగిన పీసెస్ అన్నీ దాంట్లో వేసేయాలండి. పిల్లలు ఒకటే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, బాగుంటాయి. కొంతమంది కారం తినలేని వాళ్ళు ఇవి చేసుకుంటారండి. కారం తినకపోయినా నాకైతే చాలా ఇష్టం అండి ఇవి. ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు అయితే మనకి ఎక్కడైనా దొరుకుతాయి మార్కెట్లో, ఎక్కడైనా రైతు బజార్లలో ఎక్కడైనా దొరుకుతాయి కదండి, సూపర్ మార్కెట్లో అట్లా. ఇవి మాత్రం ఎక్కడ దొరకటం లేదు. అందుకే మనం దొరికినప్పుడే ఇంకా మనమే ఓన్గా చేసుకోవాలి. 20 years తర్వాత కనిపించాయండి ఇవి. నేను కూరగాయలకు పోయింటే అక్కడ కనిపించాయి, అందుకే తెచ్చుకున్నాను. వాళ్ళ దగ్గర 3 కేజెస్ ఉన్నాయి, మొత్తం నేనే తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇవి రేర్గా దొరుకుతాయి కదండి, దొరికినప్పుడే తెచ్చుకోవాలి. చూడండి, ఇట్లా బాగా ముంచి పెట్టాలి లోపలికి. మనం నానబెట్టిన తర్వాత కూడా మాటికి 1 గంట తర్వాత 2 అవర్స్కి ఒకసారి అట్లా అప్పుడప్పుడు వచ్చి పైవి కిందికి అట్లా కలుపుతుండాలండి చేతోని. ఇప్పుడు పైకి తేలుతుంటాయి కదా కొన్ని, అవి మళ్ళీ లోపలికి ప్రెస్ చేయాలి. అప్పుడైతే మనకి మజ్జిగ బాగా పీల్చుకుంటాయి.
ఇంకా సేమ్ మజ్జిగ మిరపకాయ లాగానే అండి. ఇంకా స్పేస్ ఉందని నేను మళ్ళీ ఇంకా కొన్ని దాంట్లోనే వేస్తున్నాను ఎక్స్ట్రా. దాంట్లో ఎన్ని పడితే అన్నీ పెట్టుకోవచ్చు మనం మజ్జిగలో. ఒకవేళ దానికి నిండిపోయింది అనుకో మళ్ళీ ఇంకొక గిన్నెలో మజ్జిగ వేసుకొని దాంట్లో పెట్టుకోండి. ఒకటి పెద్ద దాంట్లో వేస్తే ఇంకా సరిపోతాయంటే ఒకటి దాంట్లోనే పెట్టేసుకోండి మొత్తం అంతా. నావైతే ఒకటి దాంట్లోనే సరిపోయినాయి అనుకుంటా, చూస్తాను. ఒక దాంట్లోనే సరిపోయినాయి, ఇంకా మొత్తం దాంట్లోనే పెట్టేసాండి. నేను ప్రెస్ చేసి చూశాను, ఇంకా ప్లేస్ ఉంది దాంట్లో, అందుకని మొత్తం దాంట్లోనే పెట్టాను. ఫస్ట్ పట్టవేమో అని ఒక హాఫ్ వేసాను, కానీ ఇంకా స్పేస్ మిగిలింది. మజ్జిగ బాగా పుల్లగా ఉండేటట్లు చూసుకోండి కొంచెము. మరి పుల్లగా లేకుంటే ఏం బాగుండవండి అవి. దానికి పులుపు ఉప్పు అన్నీ పట్టుకోవాలి కదా. కొన్ని ఫంక్షన్లలో కూడా పెడతారండి మా సైడ్ ఇవైతే. చిన్న ఉన్నట్టయితే ఒకవేళ 2 పీసెస్ తరగండి, లేకపోతే మ్యాక్సిమం 4 పీసెస్ తరగండి, బాగుంటుంది. లోపలంతా బాగా గట్టిగా ఉంటుందండి. అవి చూడ్డానికి అట్లా ఎల్లోగా అనిపిస్తుంది కదా, కానీ అదంతా బాగా గట్టిగా ఉంటుంది. అదంతా పీల్చుకోవడానికి 3-4 డేస్ టైం పడుతుందండి. చూడండి, నిన్న రాత్రి కలిపి పెట్టాను, మూత మూసి పెట్టాను. మరుసటి రోజు పొద్దున చూడండి మళ్ళీ ఎట్లా అయినాయో. తర్వాత మిద్దెపైకి వెళ్ళి నేను ఎండలో ఒకటి ప్లాస్టిక్ సీట్ తీసుకొని దాని మీద ఆరబోసానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, సౌండ్ వస్తుంది చూడండి. బాగా ఎండిపోయాయి అన్నమాట. 4 డేస్ మజ్జిగలో వేసి తీసి మళ్ళీ ఆరబెట్టాము ఎండలో. బాగా కరకరలాడతాయి. ఇంకా ఒక కవర్లో ఆర్ బాక్స్లో వేసి పెట్టేస్తామన్నమాట. ఇంకా ఇది బాగా డైలీ వాడుకోవచ్చు వేయించుకొని. చూడండి, బాగా ఆరిన తర్వాత ఇలా నూనెలో వేయించుకోవాలండి, మజ్జిగ మిరపకాయల మాదిరే. నేనైతే ఊరికి తిరువాతకని కొంచెం పెట్టాను, అప్పుడే వేయించానండి. ఎక్కువ నూనె కూడా పెట్టలేదు, కొన్నైనా వేయచ్చని అప్పటికి వేయించాను. మళ్ళీ తర్వాత బాక్సులు వేసి పెట్టానండి అన్నీ వేయించి. చూడండి, మా ఇంటి దగ్గర ఎవరిదో బర్త్డే అనుకుంటాను, బాగా సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి. చూడండి ఎంత బాగుందో మా ఇంటి దగ్గర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.